హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే మంచి తరుణం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం పలు కారణాల వల్ల రియాలిటీ ధరలు స్టేబుల్ గా ఉన్నాయని, కొత్త ఏడాదిలో ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అని వారు చెబుతున్నారు. కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్లను కూడా ప్రకటించడంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం మరింత సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత కొంతకాలం నుంచి స్థిరంగా ఉన్న ప్రాపర్టీ ధరలు పలు కారణాలతో గత 3-4 నెలల్లో పెరగని ప్రాపర్టీ ధరలు. కొత్త ఏడాదిలో ధరలు పెరగవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనాలు. ఆస్తుల కొనుగోలుకు ఇదే సరైన సమయమంటోన్న ఎక్స్పర్ట్స్. సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో చోట తమ బడ్జెట్కు అనుగుణంగా ఓ ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే సరైన సమయంలో సరైన ప్రాంతంలో సరైన ధరకు ఇల్లు కొనుక్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. గృహాన్ని ఖరీదు చేసే సమయంలో ఆర్థిక రియల్ రంగ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటి ధరలు ఎప్పుడూ పెరగడమే గాని తగ్గడం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా గృహాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అయితే దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇల్లు ఉన్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఏ పనికైనా టైం రావాలి అంటారు పెద్దలు. అయితే హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ఇప్పుడు మంచి సమయం వచ్చిందంటున్నారు నిపుణులు. గత 3-4 నెలలుగా హైదరాబాద్ మహానగరంలో ప్రాపర్టీల ధరల్లో స్తబ్దత కొనసాగుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అమ్మకాలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఇటీవల ఫెస్టివల్ ఆఫర్స్ ముగియడం, వచ్చే నెల మొదటి వారం నుంచి కొన్ని సంస్థలు ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించనుండడంతో ప్రాపర్టీల కొనుగోలుకు బయర్స్ ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ అన్నది సెక్యూరిటీ పరంగా కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న వెదర్ పరంగా కానీ, ఇక్కడ అన్ని మనకు ఏ రాష్ట్రాలలో ఏ దేశాల కూడా లేని మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఓఆర్ఆర్ కానీ, RRR కానీ, ఈ మనకు రైల్వే కానీ, మెట్రో కానీ అన్నీ మనకు అన్ని విధాలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత అంగుల ఆర్భాటాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. మనం రేపటి గురించి ఆలోచించకుండా ఇప్పుడే మనం వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ ముందుకు వచ్చి ప్లాట్లు కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందు మనం కొనాలన్నా మనకు సరసమైన ధరలకు రేట్లు దొరకాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే అందరి మేలు జరుగుతుంది. ధరల్లో వచ్చిన స్తబ్దత కారణంగా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లతో పాటు అన్ని రకాల ప్రాపర్టీల కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి చాలా షార్ట్ టైంలోనే మంచి అప్రిసియేషన్ లభిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. స్లో అయినప్పుడు తగ్గిపోయిందని చెప్పి చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారం నమ్మకండి. ఎప్పుడు కూడా హైదరాబాద్ మార్కెట్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి అందుబాటులో ఉన్న మార్కెట్. వాళ్ళకి చెప్పాలంటే ఒక హైదరాబాద్ మాత్రం ప్రపంచంలోనే వాళ్ళ హైదరాబాద్ సిటీలో మాత్రమే మిడిల్ క్లాస్ ఎంప్లాయీ మరి అనువుగా ఉంది కొనటానికి. అట్లాగే భూమి ధరలు వచ్చేసరికి అవుట్కట్స్లో కానీ మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ సెంటర్ పాయింట్ నుంచి 100 కిలోమీటర్ల వరకు కూడా దాదాపు లేఅవుట్లు నడుస్తూ ఉన్నాయి. అందరికీ కూడా ఎవరికి తగ్గట్టుగా వారికి అందుబాటులో ఉండేగా మరి ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతోంది. ఇవాళ 3 కోట్ల నుంచి 4 కోట్ల నుంచి ₹1 కోటి దగ్గర కూడా దొరికే విల్లాస్ ఇవాళ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కాకపోతే డిస్టెన్స్ కొంచెం పెరగొచ్చేమో కానీ ఇవాళ మంచి అభివృద్ధిలో నడుస్తూ ఉన్నది. ఇన్వెస్ట్మెంట్తో పాటు సొంతింటి కల సాకారం కోసం ఈ సమయంలో కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అవసరానికి అమ్ముకుంటే భారీ రిటర్న్స్ లభిస్తాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరికొన్నేళ్లపాటు ప్రాపర్టీల రేట్లలో పెరుగుదల తప్ప తగ్గుదల ఉండటం చాలా తక్కువని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. సో మనకి హైదరాబాద్లో ఈరోజు మీరు ఓపెన్ ల్యాండ్స్ అయినా కానివ్వండి, ప్రాపర్టీ అయినా మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ 10-20 ఇయర్స్కి ఎందుకు బాగా మీ ప్రాపర్టీస్లో మంచి రిటర్న్స్ వస్తాయి అనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మీకు ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. మీరు హైదరాబాద్లో ఈరోజు
మనకి ఆల్మోస్ట్ ఇయర్లీ 1.5 lakh న్యూ జాబ్స్ ఓన్లీ ఐటీ అండ్ ఐటీఈఎస్లో క్రియేట్ అవుతున్నాయన్నమాట. మనకి ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఆల్మోస్ట్ 2.5 lakh crores ఎవ్రీ ఇయర్ ఉంది. అదే కాకుండా మీకు మనం బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అయిపోయాం. 40% ఆఫ్ ఆల్ బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది కంట్రీ కమ్ ఫ్రమ్ తెలంగాణ. 50% ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్స్ కమ్ ఫ్రమ్ తెలంగాణ. అదే కాకుండా మీకు హైదరాబాదు తెలంగాణలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా కాలం నుంచి స్తబ్దతగా ఉన్న ధరల్లో కదలిక వస్తే మాత్రం చాలా వేగంగా పెరిగే అవకాశముందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ప్రధానంగా ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు భూములు కొనుగోలు చేసిన వారికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.